హాయ్ అండి, వెల్కమ్ టు రావురీస్ కిచెన్. రావురీస్ కిచెన్లో ఈరోజు దొండకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక అరకిలో దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇందులో నేను 50 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు మీకు కారానికి తగినట్టుగా తీసుకోండి. అలాగే ఒక 2 పండిన టమాటాలను కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో కట్ చేసి పెట్టిన దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని వేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి. దొండకాయలు నీరు పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. దొండకాయ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా చల్లగా అయిపోయిన ఈ దొండకాయలన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు, ఎండుమిరపకాయ, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని చిటపటలాడే వరకు వేయించి మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి ఇలా ఒక్కసారి మిక్స్ చేయండి. అంతే అండి, ఇలా మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.